మనం చాలా పైన ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? కానీ లేదు పైన హెడ్. అక్కడ ఏదో బోర్డు ఉంది, చూద్దామా? లోపలికి ఏదో ఇంకా గుడి ఉన్నట్టుంది సంత్. నిర్మాణం అని ఉంది లోపలికి ఉంది, కానీ డైరెక్ట్ క్లోజ్ అవుతుంది. ఒకసారి వెళ్దాం ఉందా? ఏదో బోర్డు దీనికి సంబంధించింది ఏదో ఉంది. సరే లోపలికి వెళ్దామా? అసలే చాలా సైలెంట్గా ఉంది. మామూలుగా ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు ఇటు సైడ్ వస్తే బాగుంటుందేమో, అరకు అయ్యి వెళ్ళకుండా. అంటే ఇది ఎవరికి తెలియని ప్లేస్ కదా, ఈ ప్లేస్లో గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు. ఓకేనా? ఓకే పద. మనం కొత్త కొత్త గుళ్ళు కనిపెడుతున్నాం అన్నమాట. పద. చూడు గుళ్ళు ఉన్నాయి. నేను పారిపోతాను. మనం చెప్పులు వేసుకుని వచ్చాం, పర్లేదా? పర్లేదు, కానీ ఫస్ట్ చూడు ఇందాలు పోలీసులు ఉన్నాయంటే ఇక్కడ పాములు ఉండొచ్చు. ఏదైనా కొద్దిగా అలికిడి చేసుకుని వెళ్దాము. పాములకి అలికిడి అంటే ఇష్టం ఉండదు. నేను ఒకసారి సాంకేతిక కాలేజ్ వెనకట్ల అడవిలోకి వెళ్తే చెట్టుకి కింద చుట్టుకొని ఉన్నాయి పాములు. ఆహా, అంటే ఇక్కడ కూడా మన జనాలు ఇక్కడికి వస్తారంటావా? కానీ ప్లేస్ని ఆస్వాదించడానికి మంచి ప్లేసే. ఏదో సిట్టింగ్ ప్లేసే కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడుదో ఇది. అంతే, పాతవన్నీ ఉన్నాయి. చూసా 2 రూట్స్ డివైడ్ అయ్యాయి. ఇది కొండ మీదకి సంత్. ఈ రూట్ అంతా ఇంకా కొండ మీదకే. నాకు తెలిసి ఎవరో అప్పట్లో వెళ్ళేవారేమో. చూసావా, జనాలు మాత్రం ఏదైనా పాడు చేయడంలో ముందుంటారులే. ఇక్కడ కూడా వచ్చి చూసావా, ఇదంతా రూటే కొండ మీదకి. సంతు భయం వేస్తుంది సంతు. చూసావు ఆలయం ఎలాగుందో? మనం అసలే చాలా లోపలికి వచ్చాం. చూసావా? సంతు చెప్పులు. సంతు చూడాలి అక్కడ పాము గుత్తులు. దా చెప్పులు తీసి లోపలికి వెళ్దాం. చూసారా? నిజమే, ఈ సింబల్స్ కదా. కథ చెప్పడానికి ఏం లేదు, తర్వాత చెప్తాం. కానీ చేస్తున్నావా? చుట్టూ కొండలే ఉన్నాయి. ఇటు మనుషులే కనిపించట్లేదు ఏరియా మొత్తం. ఎప్పుడుదో పాతలా ఉంది. చూసావు సౌండ్లే. అటు వెళ్దామా? లోపలికి జారి కూడా లేదు. మళ్ళీ కిందకి వెళ్ళాలంటే కష్టం.
అలా కిందకి వెళ్ళిపోదాం. ఇంకా ఏరియా అయితే చాలా పైకి వస్తాం.